శ్రీ గణేశాయ నమః. అసలు గణపతి ఆరాధన చేయడం ద్వారా ఏమిటయ్యా అంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేట. ఆయన ఎప్పుడూ కూడా లక్ష్మీ గణపతిని ఆరాధన చేసేవాడు. ఎలా చేసేవాడు? గణపతికి ఏవైతే ఇష్టమైతే ఉన్నాయో ఆ యొక్క ద్రవ్యం పట్టుకొచ్చి ఆరాధన చేసేవాట తెల్లవారు లేచి. ఒకానొక రోజున గరిక, రోజు గరిక అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి గరికతో రోజు పూజ చేస్తూ ఉన్నట్ట. తన భార్య అడిగింద, ఏమిటండి మీరు ఇలా గణపతికి పూజ చేస్తున్నారు కదా, ఏమిటి అసలు గణపతి మనం ఇలా ఆరాధన చేయడం ద్వారా ఏమిటయ్యా అంటే చెప్పేట, ఈ యొక్క పసుపు ముద్ద ఏదైతే ఉందో దాన్ని హరాద్రి గణపతి అంటారు. మన కార్యాలన్నీ కూడా సిద్ధించాలి అంటే కనుక ముందుగా ప్రధానంగా ఏ వేద విద్య అభ్యసించాలన్నా, ఏ వేదం చదవాలన్నా, ఏ మంత్రం చదవాలన్నా, మనం ఏ పూజ మొదలు పెట్టాలన్నా కూడా ఆ గణపతి మంత్రం కూడా ఉంటేనే మనం పూజ మొదలు పెడతాం. ఎలాగా? గణానాహంత్వా గణపతిం భవామహే అని చెప్పి మనం మొదలు పెడతాం. ఆ యొక్క గణపతి మంత్రముతోనే మనం ఏ కార్యమన్నా చేయగలం. ఆ గణపతి అనుగ్రహం లేకపోతే మనం ఏ కార్యాలు కూడా సిద్ధించమన్నమాట. అందుకు ఏం చెప్పాడయ్యా అంటే, మనం చేసేది కార్యాలు త్వరగా సిద్ధించాలి అంటే కనుక ఆ యొక్క పసుపు గణపతిని ఆరాధన చేయాలని చెప్పాడు. దీని వాళ్ళు తాంబూలం పెట్టుకోండి, పర్వాలేదు. చొక్కాలు ఎవరు వేసుకోవద్దు, చొక్కాలు తీసేయండి, కండువాలు వేసుకోండి. అందరూ కూడా నిల్చున్నారండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదన ప్రణో దేవే సరస్వతే వాచే భర్వాచమీవదే ధీనామవిత్రిజవదో. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచే భర్వాచమీవదే ధీనామవిత్రిజవదో. ఓం మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా కుడికాలు ఎదరపెట్టి కూర్చోండి. అందరూ కూడా కుడికాలు ఎదరపెట్టి కూర్చోండి. తాంబూలం చేతులనే పట్టుకోండి. ఓం మమాస్వస్తోయంద్వేంద్రానస్తనువం పుషేమ మహ్యన్నమంతాం ప్రతిరష్టతస్రస్త్వయాధ్యక్షార ప్రథమాజగేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరిక్షములగోపమస్తమఖ్యం వాతః పవతాం కామే అస్మన్ మయి దేవాత్రవినమాగజంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావనిషంత పూర్వేరిస్తాస్యామతనువాసు వీరాः మహ్యం యజంతు మమ యాని హవ్యాకోతిః సత్యామ సన ప్రజాగే హర్యస్వముడయేంద్రమానో రేరసోమాపరాదాః ఏన సవత్నా అపదే భవంతింద్రాగ్నిభ్యామవపాదామహేతాన్ స్వాస్య గురువో హరివో మేరినంత్వాః దేవీన్వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి స్థానో మంత్రే సమోర్ధ్యంతుహానాధేనుర్వాగస్మా నవతిష్ఠుదైతు సంతమయం హసః అయం ముహూర్త శుభముహూర్త అస్తు. మీ దగ్గర ఉన్న కొబ్బరికాయలు అవి కూడా మీ పళ్ళానికి అటువైపు ఇటువైపు పెట్టుకోండి. అటువైపు ఇటువైపు కూడా పెట్టుకోండి. మనకి జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రులకు, మనకి పిల్లనిచ్చేటువంటి అత్తమావ గారికి అందరికీ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. దీపారాధన చెయ్యండి.
దీపం వెలిగించి 2 అక్షంతలు పువ్వులు పట్టుకోండి. దీపానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి. 2 అక్షంతలు పువ్వులు పట్టుకోండి. ఓం సాధ్యం త్రివక్త సంయక్తం మహినా యోజతుం ప్రియో గృహాణ మంగళం దీపం త్రయోద్యతి విరాపః భక్త్యా దీపం ప్రగత్యామ దేవాయ పరమాత్మన త్రాహి మాన్నరకాద్వారాదివ్యర్గకరణమోస్తుతే దీపారాధన జ్యోతి పరబ్రహ్మణే దీపేన సాధ్యతే సర్వం పూజ దీపం నమోస్తుతే. అందరూ కూడా ఆ దీపానికి నమస్కారం చేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి అక్షంతులు పువ్వులు కూడా అక్కడ పెట్టేయండి. ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకోండి. మీ దగ్గర ఉన్న పంచపాత్ర దగ్గర పెట్టుకోండి. చెంబు ఉంటే చెంబు, అందులో ఒక తమలపాకు వేసుకోండి. ముందుగా మగవాళ్ళు శిరస్సు మీద చల్లుకోండి, తర్వాత మీ ఆడవాళ్ళ శిరస్సు మీద చల్లండి. ఎదురుకుండా ఒక తమలపాకు వేసుకోండి. కింద ముందుగా చెయ్యి కడుక్కోవాలి. ఆ తర్వాత 3 సార్లు ఆచమనం చెయ్యాలి. తర్వాత 4వసారి చెయ్యి కడుక్కోవాలి. తర్వాత మీ ఆడవాళ్ళకి చేయించాలి. ముందుగా తల మీద నీళ్లు చల్లుకోండి. ఓం అపవిత్ర పవిత్ర వాసనవామస్తాంగలోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాఖ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం ఆచమ్య ఓం కేశవాగ సాగనాగ స్వాహా ఓం మాధవాగ స్వాహా ఓం గోవిందాయ నమః. స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః. పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అలోక్షితాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః. పుంసాం సర్వతో జయమంగళో లాభస్తేషాం జగస్తేషాం తతస్తేషాం పరాభవః येषां वन्दे वरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఆ అక్షంతలు గణపతి దగ్గర వేసేయండి. పువ్వులు ఉంటే పువ్వులు పట్టుకున్నారు కదా, ఆ పువ్వు గణపతి దగ్గర పెట్టండి. అక్షంతలు తీసుకోండి. 6 సార్లు గణపతి దగ్గర పూజ చేయాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః సతీ పురందరాభ్యాం నమః అరుంధతీ వతిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః. అక్షంతలు తీసుకుని గణపతి దగ్గర 6 సార్లు పూజ చేయండి. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమః అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ముందు మగవాళ్ళు అక్షంతలు తీసుకోండి. ఇలా వాసన చూసి మీ యొక్క ఆడవాళ్ళ యొక్క ఎడం చేతులు అంటే మీ ఆడవాళ్ళు కలుపుకుని వేసేయాలి. వేసేయండి అలాగా. ఓం ఇంకో మైకి అమ్మ. ఓం ఉత్తిష్టంతో భూతి విచాజాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. అందరూ కూడా ముక్కు పట్టుకోండి ఇలాగా. యం బద్ధో దేవస్య ధీమహి ధియోగాన ప్రచోదయాత్ ఓమాపోద్యోతేర సమతం బ్రహ్మ భోర్భవస్తవర. వదిలేసి మమ అనుకోండి. ఒక్కసారి చేయగడుక్కోండి. మమ అనుకోండి. మమ పాత్రదక్షగ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థనేయ ప్రవరాంగద పరమశివ గోత్రోద్భవస్య శ్రీ వరసిద్ధి వినాయకస్య ధర్మపత్ని సమేతస్య గీతా భవానీ నామధేయస్య సముద్రగస్య భార్గవి నామధేయస్య शालिनी नामधेयस्य ऐश्याब्दो रोहित सत्य मणिकंठ नामधेयस्य ऐश्याब्दो विष्णुकान्यास्य शंकर मार्कंडेय गोत्रस्य नागनशेट्टी नामधेयस्य सूर्यकुमारी नामधेयस्य वेंकटराम मणिकंठ नामधेयस्य शंभु गणेश जयलक्ष्मी नामधेयस्य मार्कंडेय गोत्रस्य धर्मराजु वेंकटरमण नामधेयस्य नुहान गोत्रस्य नाग सत्यनारायण वरलक्ष्मी नामधेयस्य स्वाति भवानी नामधेयस्य पूजिता नामधेयस्य जयश्री संतोष नामधेयस्य आगस्त्य मार्कंडेय गोत्रस्य यशुनामधेयस्य धर्मपति वेंकट
ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబస్య సంపూర్ణ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ కుటుంబస్య అఖండ లక్ష్మి కటాక్ష సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్ర కుక్షాదసాగర సర్వే సప్తద్వీపా వసుంధరా వేదాలే సర్వే దస్సామ వేదాధర్వణః అంగే సహిత సర్వే కలశాంబ సమాశ్రితాః ఆకలసే ఏషదావతి పవిత్రే పరిహృచ్యతే భద్రేర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాప పశవ ఆపో అన్నమాప అమృతపాప శుభ్రాడాపో విరాడాప శ్వరాడాప చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భోద్భవస్తవరాపమో గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధింగురో శ్రీ అని రాయండి తమలపాకుతో కానీ పుష్పంతో కానీ చెంబులో శ్రీ అని రాయండి ఆడవాళ్ళు మగవాళ్ళు చేపట్టుకోండి లోపల శ్రీ అని రాయండి గంగే చమనే చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతగే నమః చల్లండి ముందుగా. ఆ తర్వాత మీరు తెచ్చుకున్న పూజా ద్రవ్యాల మీద చల్లండి. తర్వాత మీ మీద చల్లుకోండి. తర్వాత మీ పక్క వాళ్ళ మీద చల్లండి. ఓం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం మనతే సదా తేన సహస్రధారేణ జోపస్యేన సూర్యమచంద్రమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమప ప్రాణనేవధాస్తారముపహ్వైతే స్థిరో భవ వరదో భవ స్థిరాసనం కురు. అందరూ కూడా మనస్సులో ఓం గం గణపతయే నమః అనుకొని పశు విఘ్నేశ్వరుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. గణపతి ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తోస్తు ధ్యానం. అందరూ కూడా పూలు పట్టుకోండి. చెప్పండి వక్రతుండ. గట్టిగా చెప్పాలి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. నమస్కారం చేసుకుని ఆ గణపతి దగ్గర పూలు పెట్టేయండి. అక్షంతలు తీసుకుని కొద్ది కొద్దిగా 2 గింజలు మాత్రమే అక్షంతలు పూజ చేయాలి. అక్షంతలో లక్ష్మీ స్వరూపం, నీరు నారాయణ స్వరూపం. నీళ్లు కూడా ఎక్కువ ఆడకూడట. అలాగే అక్షంతలు కూడా ఎక్కువ ఆడకూడదు. ధనమంతా పోతుంది. లక్ష్మీ స్వరూపం ధనమంతా పోతుంది. అందుకని 2 గింజలు మాత్రమే వాడాలి. ఏమండి పంతులు గారి బియ్యం గురించి కాదు, శాస్త్రం అది. ఓం శ్రీ మహాగణాధిపతికే నమో నమః. ధ్యాగామి కొద్ది కొద్దిగా అక్షంతలు కూర్చోండి. ధ్యాగామి ఆవాహగామి నవరత్నకృత హేమసింహాసనార్థం అక్షతాం సమర్పగామి పాదగా పాద్యం సమర్పగామి. కొంచెంగా నీళ్లు చల్లని వినాయకుడి మీద 3 సార్లు. ఓం పాదగా పాద్యం సమర్పగామి. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. స్తయోర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పగామి. శుద్ధోదక స్నానం అలా ఒక్కొక్క చుక్క చల్లుతూ ఉండండి. మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అందరి దగ్గర కొబ్బరికాయలు ఉన్నాయండి. అదే కొట్టుకునేవి ఒలిచిన కొబ్బరికాయ కొట్టేయండి. అక్కడ 2 ఉన్నాయి. అక్కడ కొట్టుకోండి.
विश्ववेदाः नस्ताक्षो अरिष्टनेमे अष्टना बृहस्पतिर्धरादो ॐ शान्ति शान्ति शान्तिः ॐ नमस्ते गणपतये त्वमेवं प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कल्विदं ब्रह्मासि साक्षा आत्मासि नित्यं सत्यं वच्मि सत्यमस्मि त्वं माम् अवतु वक्तारो श्रोतारः अवतु धातारो धातान्द्रास्त्वं ब्रह्म भवस्वरो गणादेन पूर्वभूत्यारूपं तदमिन्दुरुत्तर अनुस्कारः परतो गायत्री छन्दः श्रीमहागणाधिपतिर्देवता ॐ गङ्गणपतये नमः एकदन्ताय विद्महे शूर्पकर्णाय धीमहि రూపమాట పార్వతీదేవి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగే ఆదిత్యాది నవగ్రహాలు, అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు, వీళ్ళందరూ కూడా మెయిన్గా ప్రోటోకాల్ అంటారు. ఇవన్నీ కూడా శాస్త్రం నుంచి తీసుకోబడ్డవే. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పెద్ద వ్యక్తిని పిలిచినప్పుడు వారు ఒక్కడే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరివారం కూడా వస్తారన్నమాట. అదేవిధంగా మనం గణపతి నవరాత్రి భాగంలో గణపతి నవరాత్రిలో ఇప్పుడు హోమం చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క గణపతినే కాకుండా గణపతితో పాటు వచ్చిన అతిథులందరినీ కూడా మనం సత్కరించవలసిన బాధ్యత మనకు ఉంది. అలాగే గణపతి పూజా కార్యక్రమం చేసినప్పుడు వారందరినీ కూడా పిలవవలసిన బాధ్యత శాస్త్రంలో చెప్పబడిందన్నమాట. ఆ విధంగా మీ అందరి తరఫున అక్కడ బ్రాహ్మణులు అక్కడ ఆవాహన చేస్తారు. ఆ మండపారాధనలో ఆదిత్యాది నవగ్రహాలు, అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకుల్ని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని, అలాగే దుర్గాదేవిని, క్షేత్రపాలకుల్ని, అలాగే ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అక్కడ ఆవాహన చేస్తారన్నమాట. ఆవాహన చేసిన తర్వాత అప్పుడు హోమ కార్యక్రమం ఉంటుంది. మీరు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఉండండి. అక్కడ తదుపరి కార్యక్రమం చేస్తాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పువ్వులు తీసుకోండి. శుద్ధోదక స్నానం సమర్పగామి, శుద్ధ ఆచమనయం సమర్పగామి. అందరూ కూడా పువ్వులు తీసుకోండి. ఓం అభివస్త్రాన్ సవసనాన్యరధావధేన సురగా పూజమాన అభిచంద్రాపత్తవేనాగరణ్యాప్యస్వాన్ ప్రతినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పగామి. ఆ పువ్వు తీసి గణపతి దగ్గర పెట్టండి. ఇంకో పుష్పం తీసుకోండి. యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రదాపదేర్ఘ సాదంబరస్తాద్ ఆగస్యమకర్యం ప్రథమం శుభ్రం యజ్ఞాపవేదం పరమస్తుదేజ. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞాపవేదార్థం పుష్పం సమర్పయామి. అక్కడ పుష్పం పెట్టండి. పుష్పానికి గంధవతి పట్టుకోండి. గంధద్వారాంతరాదర్శాన్యత్వస్థాకరేషణే ఈశ్వరేగం సర్వభూతానాంతామిహాపక్వయే శ్రియో. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్య శ్రీ పరమనచందనార్థం గంధాన్ ధారయామి. ఆ గంధమద్దన పువ్వు తీసుకుని గణపతి దగ్గర పెట్టండి. అక్షంతలు తీసుకోండి. ఆగనేతే పరాగనే దూర్వారోహంత పుష్పణి హర్దాష్ట పండలే కాని సముద్రస్య గృహాగమే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అలంకరణార్థ పుష్ప అక్షత పూజయామి. అక్కడ వేసేసి మీ చేతిలోకి అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకుని గంగణపతయే నమః అనుకుంటూ పూజ చెయ్యాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. చేయండి. అందరూ కూడా గంగణపతయే నమః అనుకుంటూ చేయండి. ఓం గం శ్రీం సుముఖాయ నమః. ఓం గం శ్రీం ఏకదంతాయ నమః. ఓం గం శ్రీం కపిలాయ నమః. ఓం గం శ్రీం గజకర్ణికాయ నమః. ఓం గం శ్రీం ధూమకేతవే నమః. ఓం గం శ్రీం గణాధ్యక్షాయ నమః. ఓం గం శ్రీం పాలచంద్రాయ నమః. ఓం గం శ్రీం గజాననాయ నమః. ఓం గం శ్రీం లంబోదరాయ నమః. ఓం గం శ్రీం వికటాయ నమః. ఓం గం శ్రీం విఘ్నరాజాయ నమః. ఓం గం శ్రీం గణాధిపాయ నమః. ఓం గం శ్రీం వక్రతుండాయ నమః. ఓం గం శ్రీం శూర్పకర్ణాయ నమః. ఓం గం శ్రీం హేరంభాయ నమః. ఓం గం శ్రీం స్కందపూర్వజాయ నమః. ఓం గం శ్రీం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః.
ఓం గం శ్రీం దుందు గణపతగే నమః ఓం గం శ్రీం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షత పూజాం సమర్పగామి. అక్కడ అక్షంతలు వేసేసి 2 అగరత్తులు వెలిగించండి. శివే సర్వాత్మజాతకే సర్వేత్రే దేవనారాయణ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః సజీవరంధ్రాభ్యాం నమః రుద్రప్రతిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః ముహూర్తస్ముహూర్తస్తోత్తిష్టందోపనిసాచార్యతే బ్రహ్మచార్యతే శాంతిరోదేన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం విలవః ఓం సత్సంతరోరే ఏం జనస్కోదేవస్య హేర్యోజనః ప్రచోదయాత్ ఓం ఆపోద్యో వనస్పత్యుత్తరాజనామాగంధయసంప్రదః ఆగ్రేసర్వదేవానాం ధూపాగం ప్రతిగృహ్యతాః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. ఎడమ చేత్తో అగరత్తులు పట్టుకోండి, కుడి చేత్తో చూపించండి 3 సార్లు. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపాంతర శుద్ధ ఆచమనీయం సమర్పగామి. నైవేద్యం దదాతి. ఆ అగరత్తులో మీ బియ్యం పైన ఉంది కదా, ఎదురుకుండా బియ్యంలో గుర్చేసుకోండి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం నివృత్త సంయుక్తమైన గౌరవప్రియం గ్రహాణమంగళం దీపం దేవాని పరమాత్మనే దీపం దర్శయామి. ధూపదీపాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇస్మాన్ కుందే హర్పయామి సర్వదోషాపనత్యే నారికేల సమద్భూత త్రినేత్రహర సంవత సికయాదృతం సర్వం పాపం పీడాంచమే నిత ఇది నమస్కారాయ దేవేంద్రాః ఆయనేతే ప్రాణే దౌర్వారోహం తుష్ణేః తదా సుందరీకరణ సముద్రస్య గ్రామే అలంకరణాన్ని నిక్షిత్య ఓం ఇమం మే వర్ణస్రజేహో నద్యాజమణ్యాత్ వామవస్య రాజకే ఓం శ్రీ ఓం గంగణపతయే వరవసరమే వసనాయ స్వాహా గణపతి ప్రాణ ప్రతిష్ఠా సత్యం వరదైన పరిశంధ్యామి. అమృతమస్తు అమృతాపస్తరమసి. శ్రీ మహాగణాధిపతికే నమో నమః. నారికేల సహిత గుడోపహరణ సహిత కదలీఫల నైవేద్యం సమర్పయామి. తమలపాకు పట్టుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు చేపట్టుకోండి, 5 సార్లు చూపించాలి. ఓం ప్రాణాగ స్వాహ, ఓం అపానాగ స్వాహ, ఓం వ్యానాగ స్వాహ, ఓం ఉదానాగ స్వాహ, ఓం సమానాగ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పగామి. ఒక్కసారి ఆ తమలపాకుని మీ ఎదురుకుండా చెంబులో ముంచి గణపతికి చూపించి మీ ఎదురుకుండా తమలపాకు వేసుకున్నారు కదా, అందులో వదిలేయండి. అలాగా 3 సార్లు చేయండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పునర ఆచమనీయం సమర్పగామి. స్నపగామి. తాంబూలం 2 అరటిపళ్ళు, 3 తమలపాకులు. మీ దగ్గర 11 రూపాయలు ఉంటే 11 రూపాయలు తీసుకుని అందులో పెట్టండి అరటిపళ్ళు. బాహ్యామి స్థాపయామి పూజయామి. అరిష్టేత్రం ప్రాప్యే గురుపూజాంతకార్యేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి. సర్వవేదోపశాంతయేః ఓం బృహస్పతే దేవయోరః ఆజ్యోతిర్వాదిజనేషు యద్దీరైచ్చవసత్త ప్రజాపతి. ఆ తాంబూలం తీసుకోండి, గణపతి దగ్గర పెట్టండి. ఓం పోగే ఫలేస కర్పూరే నాగవల్లే దళేర్తో ముక్తా చూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాః. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పగామి. ఆ తాంబూలం తీసుకుని పల్లెల్లో పెట్టండి. తాంబూలం సమర్పగామి. అధ నీరాజన. కర్పూరం వెలిగించండి. ఓం గేతం కృణుర్లగేతవేపేష మర్యాపేషే శమశుద్రజాయిదాః సచిత్రచిత్రం చితయంతమస్మై చిత్రక్షత్రచిత్రముఖయోధ చంద్రం గయం పూర్వీరం బృహంతం చంద్రచంద్రాభిజయ స్వాహ బ్రహ్మదేవానాం సంపగామజే సంపదశ్రేరస్తో సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేరస్తో నిత్యమంగళాని భవంతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. అయిన తర్వాత ఒక్క నీళ్లు చుక్క తీసుకుని తమలపాకుతో ఆ ఎదరు వదలండి. అప్పుడు కళ్ళగద్దుకోండి. గణపతి వరద గోవింద. బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. పువ్వులు అక్షంతలు పట్టుకోండి. మంత్ర పుష్పం మీకు తోచిన దక్షిణ పట్టుకోండి. ఓం సమగస్తగదండస్తకబులాగజగర్ణకః లంబోదరస్సురగదో విఘ్నరాజాగణాధిపः
धूमकेतनगणाध्यक्ष बालचन्द्रागजाननः वक्रतुण्डस्वार्पकर्णो हेरम्भस्कन्दपूर्वजाः షోడశైతాని నామాని యత్ప్రేక్షణయా జపే అందరూ కూడా చెప్పండి విద్యారంభే వివాహే చ చెప్తున్నారు అందరూ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ గణపతి దగ్గర వేసేయండి. గణపతిని ఆరాధన చేయడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏంటయ్యా అని చెప్పి అనుకుంటాం మనం. ప్రధానంగా ఏమిటి మనం ఎప్పుడు ప్రత్యక్షం బ్రహ్మాసే ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయ విజ్ఞానమయసే సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం తత్వా తిష్టతే సర్వం జగదిదం త్వయి లయమే సర్వం జగదిదం తయే ప్రత్యేతి ఓమిరాపో నలో నిలో నమః పంచత్వారి వాక్పదాని గుణత్రయా దేవః. మనం చేసిన ఆ గణపతి క్షిప్ర గణపతి, అదే విధంగా హరాత్రి గణపతి. గణపతిలో సర్వరాజోపచార సర్వోపచార భక్తోపచార పూజాం సమర్పయామి. విశ్లేషణ పువ్వు అక్కడ వేసేయండి, 2 అక్షంతలు వేయండి, నమస్కారం చేసుకోండి. పూజ క్రియాదిశో యోనం సంపూర్ణదామ్యాది సత్యో వందేతమత్యుతం. మయా దేవ అనుకోండి అందరూ కూడా. మయా దేవా పరిపూర్ణం తదస్తు. అనయా ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజయాంచ ఏతత్పురం శ్రీ గణపతి దేవతార్పణమస్తు. మగవాళ్ళు అక్షంతలు తీసుకోండి. తీసుకున్నాము మగవాళ్ళు చెప్పండి. అనేన మయా కృతేన మయా సంకల్పిత మమ మనోభీష్ట ఫల చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ గణాధిప సర్వ అపరాధ నమస్కారం సమర్పయామి. ఆయుర్దేహి కుశోదేహి శ్రియం దేహీ చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ దేహి. యత్ర పూర్వే సాధ్యా సంతు దేవాః గణపతిరాస్తానుమంత్రాసగామి క్షేమాయ పునరాగమనాగ చ. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ అనుకోండి. అందరూ కూడా పరిపూర్ణంతరస్తే అనయా ధ్యాన ఆవాహనాలు షోడశోపచార పూజయాంచ ఏతత్పురం శ్రీ గణపతి దేవతార్పణ వస్తు. పైన ఆదిత్యాది నవగ్రహాలు, పంచపాలకులు, అలాగే లక్ష్మీ గణపతి, గణపతి గణపతి ఆరాధన కూడా, మండపారాధన కూడా చేయడం జరిగింది. మన హోమ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు వెళ్ళి అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుందాం. ముందుగా అక్కడ ఏవైతే ఆరాధన చేయడం జరిగిందో, మనకున్న ఆదిత్యాది నవగ్రహాల దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ముందుగా మన సంకల్పం ధ్యానం ప్రదక్ష్యామి ఆత్మ పీడోప శాంతయే. నమస్కారం చేసుకోండి, చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పీడోప శాంతయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే. చంద్రుడు తెల్లగా ఉంటాడట. ఎలా ఉంటాడు? బియ్యం రూపంలో, శ్వేత అక్షత రూపం. అంటే శ్వేత అంటే అక్షత బియ్యం, తొండుల రూపంలో ఉంటాడు. బియ్యం రూపం తెల్లగా ఉంటాడు చంద్రుడు. మనః పీడోప శాంతయేతు. మన జాతక చక్రంలో కనుక సరైన స్థితిలో లేకపోతే మనకు అనేక 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 రకాలంటే మనఃపీడలు, రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. మనకి చంద్రుడు కనుక సరిగ్గా ఉండేట మనఃపీడోపశాంతయేతు. మనకు మనసుకు ఉన్న పీడంతా కూడా తొలగజేస్తారట. అదేవిధంగా 3వ వాడు ఎవడయ్యా అంటే కుజుడు. చెప్పండి. కుజ